మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు భజన తండా వద్ద 365 జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేస్తున్నారు. అనంతరం షర్మిల ఫ్లెక్సీల్ని దగ్ధం చేశారు. మరోవైపు షర్మిలని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్కి తరలించారు. దీంతో ప్రజాప్రస్థానం పాదయాత్రకు 241వ రోజు మరోసారి బ్రేక్ పడింది. షర్మిలమ్మ గారు తన పొలిటికల్ పార్టీ ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం జరిగింది. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామిక దేశం, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉన్నది అని ఆవిడ నిన్న పాదయాత్ర చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశమే, అందరికీ భావ వ్యక్తీకరణ హక్కు, కానీ దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతులు తెలుసుకుని, హక్కులు ముందు బాధ్యతలు కూడా తెలుసుకుని, ఒక బాధ్యతాయుతమైన పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైన పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్నప్పుడు మంచి చెడు ఆలోచించి విచక్షణతోటి మాట్లాడాలి. ఈవేళ నేను ఇక్కడ ఏదో ఉద్యమం చేయాలి, ఏదో అడ్డుకోవాలి అని రాలే. మా పిల్లలంతా కూడా నిన్న ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకి బాధ